అమ్మాయి గర్భవతి, మీరు తాతయ్య కాబోతున్నారు. హైకోర్టుకు అప్పీల్ చేయడానికి ఈ కాగితాల మీద సంతకాలు పెడితే లాయర్ గారు నీ తరఫున వాదిస్తారు గురువా. ఇక్కడ డేవిడ్. ఎస్ సార్. నువ్వు పని చేయాలి. చెప్పండి సార్. శిశురేఖ బిడ్డను కనగానే ఆ బిడ్డను పాపం పాపాలు చేసే వాళ్ళకు సెంటిమెంట్స్ ఉండకూడదరా. ఆ బిడ్డ బ్రతికితే దానికి సెంటిమెంట్ పెరిగిపోతుంది. పెరగక ముందే నేను శిశురేఖను పెళ్లి చేసుకోవాలంటే పెళ్ళ బిడ్డ తల్లితో పెళ్ళేంటి సార్? పిచ్చిగా వర్క్. నేను దాన్ని పెళ్లి చేసుకునేది సంసారం చేయడానికి కాదు, సంపాదన కోసం. నువ్వు అర్జెంటుగా వెళ్ళి పుట్టిన బిడ్డను పుట్టినట్టుగానే కింది కోర్టు వారిచ్చిన జడ్జిమెంటును, ఇక్కడ జరిగిన వాదోపవాదాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట సెక్షన్ 420 రిపోర్ట్లో హతుడు కృష్ణమూర్తి సంతకానికి అతని అసలు సంతకానికి పోలిక లేనందున, మరణ వాంగ్మూలంలో హతుడు నా మేనలుడు చక్రవర్తి అని చెప్పనందున, నేర నిరూపణలో ప్రత్యక్ష సాక్షులు లేనందున, హత్యాస్థలంలో ఏ నేరస్తుడు హత్యకు ఆయుధంగా ఉపయోగించిన తన సొంత ఆయుధాన్ని వదిలి వెళ్ళడు గనక, ఈ కేసులో హత్యకు ఉపయోగించిన వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లడం వలన మరెవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వాహనం యజమాని చక్రవర్తిని నేరంలో ఇరికించటానికి అతని వాహనాన్ని హత్యకు ఉపయోగించారనే అనుమానంతో చక్రవర్తిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ పై విడుదల చేస్తూ అసలు నేరస్తుడిని పట్టుకోవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పడమైనది. అంతా రెడీయా? రెడీ. నా డబ్బు ఇదిగో 10,000. బిడ్డ పుట్టగానే జాగ్రత్తగా ఒప్పగించాలి. అలాగే, వస్తాను. మళ్ళీ నొప్పులు వస్తున్నాయి, కావాలని అనుకుంటాను. గురు, ఈ బాబు నీ కొడుకే. చక్రవర్తి గారి దగ్గర డబ్బు తీసుకుని డేవిడ్ గారు బాబుని చంపాలని చూశాడు. నేను నా కూతురు మర్చిపోయింది. ఆ మాట నీ కూతురు చెప్పాలి. మరో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతోంది. ఆ మాట నీ కూతురే చెప్పాలి. నేరస్తుడు అని శిక్షపడిన నీకు నా కూతురుని తీసుకెళ్లే హక్కు లేదు. కింది కోర్టులో చెప్పిన తీర్పు తప్పని హైకోర్టు చెప్పింది. నువ్వు సాక్షులను లాయర్లను కొని ఉంటావు. ఆ బుద్ధులు మీవి. పోలీసులకు ఫోన్ చేయవలసి వస్తుంది. జైలు నుంచి వచ్చిన వాడికి పోలీసు వాళ్ళ బూడి శబ్దాలు భయాన్ని కలిగించవు. జైలు నుంచి పారిపోయి వచ్చావా? లేదు, హైకోర్టు నేను నిర్దోషినని నమ్మింది. కానీ నేను నమ్మడం లేదు. అంతరాత్మను మించిన సాక్షి లేదు. ఆ మనసాక్షి నువ్వే నేరస్తుడువని నమ్మింది. శశిరేఖ, లీగల్ గా నీ భార్యను పొందాలని చూస్తే నా శవం నీ కానుక వస్తుంది. కొన్నాళ్లు నీ ఇల్లాలుగా బ్రతికిన ఈ జీవోత్సవం బ్రతికుండాలంటే ఈ జన్మలో నాకు కనిపించుకో. ఆ మాట చెప్పి అవమానించిందిరా నీ తల్లి. ఇప్పుడు చెప్పు, వెళ్ళి కాళ్ళు పట్టుకోమంటావా, కన్నీళ్లు పెట్టుకోమంటావా? డాడీ, పార్వతి, రే కొడక. ఏమిటండి? ఈ రోజు మావయ్య గారు వస్తున్నారు. చెప్పానుగా, పెదనాన్నగారు. అబ్బబ్బా, చెప్పారు కదండి, ఆయన వచ్చిన దగ్గర నుండి ఆయన అడుగులకి మడుగులు ఎత్తాలని. ఎరా కొడక. అబ్బా, తెలుసులే డాడీ, వెంట్రుకనేసి కొండంలో ఒకటి అన్నదే మన అమ్మరా కొడక, నా స్టైల్ వచ్చిందిరా. నా స్టేటస్ కూడా తెచ్చుకో. రామయ్య. నమస్కారం పెద్దనాన్న గారు. ఆశీర్వదించండి పాపయ్య గారు. ప్రయాణం బాగా జరిగిందా మామయ్య? బాగానే జరిగిందిరా. ఈ మధ్య మనం పర్చేజ్ చేసిన హోటల్ కూడా చూసిస్తున్నా. పెద్దనాన్న గారికి ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. ఏమిటోనమ్మా, అమ్మాయి కళ్ళ ముందు లేదు అనే బాధ మర్చిపోవడానికి బిజినెస్ పేరుతో ఊరూరు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాను. పెదనాన్న గారు, శశి మీద ఆశలు పెట్టుకోవడం అనవసరం.
అసలు తను బ్రతికుంటే సారీ మావయ్య, బుద్ధుందా? అసలు నీకు బుద్ధుందా అని కొడిగట్టిన ఊపిరితో మావయ్య ఎందుకు బతుకుతున్నాడు? కన్ను మూసి లోపు శశిరేఖను చూడాలనేగా. ఇంకెప్పుడైనా నోరు జారావో నీ డబ్బా మొహం వదిలేసి నా శేష జీవితాన్ని మావయ్య దగ్గర గడిపేస్తాను. క్షమించండి పెదనాన్నగారు. అమ్మా శశి, జరిగింది మర్చిపోతాను అని నువ్వంటే నీ భవిష్యత్తుని గురించి ఒక మాట చెప్తాను. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ కళ్ళెదురుగా ఉండగా గతం ఎలా మర్చిపోతాను నాన్న? అందుకే వీడిని ఒక అనాథ శరణాలయంలో చేర్పిద్దాం. నాన్న, అవునమ్మా, హంతకుడి రక్తం ప్రవహించే వీడికి తల్లిగా ఉండే కంటే బావను మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిదని. నా మీద డౌట్లు పెట్టుకోవద్దు శశి, నీ మీద లేదు నాకు కసి. పైగా బోలెడంత సానుభూతి ఉంది. నాకెవరు సానుభూతి అక్కర్లేదు. నా మా నాన్నని బ్రతకల్లో. శశి, నీ జీవితం చితికిపోతే కూలిపోయి నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. కానీ నా కళ్ళ ముందే జీవితాంతం నువ్వు ఇలా మూడులా బ్రతుకుతానంటే మాత్రం నేను భరించలేను. నిన్ను కన్న పాపానికి, నీ ప్రేమ శాపానికి గురై నేను ఆత్మహత్య చేసుకుంటాను. శశి, ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు. మావయ్య చనిపోవటం నేను భరించలేను. ఒకవేళ అదే జరిగితే నిన్ను బలవంతంగానైనా అనుభవించి నాదాన్ని చేసుకుంటాను. చక్రధరం, నా తప్పు మూలంగా నా కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఐశ్వర్యాలకి అయిన వాళ్ళకి దూరంగా ఎక్కడో అనాథలాగా బ్రతుకుతుంటుంది. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష మావయ్య. శశిరేఖ ఏ రోజైనా కనిపిస్తుందనే నమ్మకం నాకు ఉంది. గోల్డ్ మెడల్ కొట్టేసాన్ని పట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటా. శాసం సారా డెంబక ఆగో. అయ్యో, ఈ బాబు శశిరేఖం గారు కొడుకు. కొంచెం సాయం పట్టండి బాబు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం. సాయం అదే ఓనరా, ఏరా ఒళ్ళు పొగరెక్కిందా? రాగి అన్నమాట పళ్ళు రాలిపోతాయి. ముందురా డబ్బులు కక్కవాయి. సరిగ్గా లెక్క పెట్టుకో. 1000 రూపాయలు. మళ్ళీ మా వింటేపు వచ్చావో దొక్క చినిగిపోతుంది. అరే, ఇంత తొందరగా 1000 రూపాయలు ఎక్కడ సంపాదించావరా? మీ అమ్మ ఎవరితోనైనా మళ్ళీ అదే కొట్టుకొస్తా ఉంటావు. బాబు, ప్రమోద్, ప్రమోద్, ఏమిట్రా ఏమిటన్నా పిచ్చి చూపులు చూస్తున్నావు? అమ్మా, అమ్మా, నిన్నటి నుంచి ఏమైపోయావు? ఆ కన్న తల్లి 7 అంతస్తుల మేడలో ఉండాలని వేసిన 7 అడుగుల్ని మర్చిపోయి వెళ్ళిపోయింది కాకుండా. అమ్మా, 7 అంతస్తుల మేడేది? ఏమిట్రా సర్ది ప్రలాపన? 7 అంతస్తుల మేడేమిటి? మొన్నేమో మహారాణి యువరాజు కలొచ్చిందన్నావు, ఇప్పుడేమో 7 అంతస్తుల మేడ అంటున్నావు. ఏమిట్రా? అబే, ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మా, నీ చేత్తో అన్నం తినాలని ఉందమ్మా. నిన్నటి నుంచి కడుపు మార్చుకొని రోడ్ల మీద తిరుగుతున్నావు అనమాట. ఉండి తెస్తాను. అప్పుడే మళ్ళీ లేచావా? రా కూర్చో. గల్లంతు చేయకుండా చక్కగా చదువుకొని అమ్మకు మంచి పేరు తేవాలి. ఈ నన్న మాట మీద కోపం వచ్చి కొట్టావా నువ్వు? ఇంతకీ నీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎక్కడ సంపాదించానో మీకెందుకు చెప్పాలి సార్? చెప్పకపోతే ఈ నన్న మాట నిజమనుకోవాల్సి వస్తుంది. సార్,
కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? నీ బాబు ఏం చేస్తుంటాడు? లేదు, మా అమ్మను వదిలేశారు. అయితే మీ అమ్మ డెఫినెట్ గా చెడిపోయింది అయి ఉంటుంది. ఏం జరిగింది? గణపతి, ఏమిటయ్యా ఇది? చిన్నపిల్లల్ని సంస్కరించాలి కానీ ఇలా చావు దెబ్బలు కొడతారా? అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చూడు, ఒకనాడు ఒక దుర్మార్గుడికి శిక్ష పట్టడానికి నీతికి నిజాయితీకి నిలబడి సాక్ష్యం చెప్పిన వాడి నువ్వే ఇలా చేస్తారా? సారీ సార్. నీకు తెలుసు కదా అమ్మాయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి. అవును, పేపర్లో కూడా ప్రకటన వేయించారంటగా. అయినా ఫలితం లేకపోయింది. 2 సంవత్సరాలుగా అమ్మాయి కోసం నేను వెతకని ఊరంటూ లేదు. నువ్వు ఇక్కడ డిఎస్పీగా ఉన్నావని చక్రధరని చెప్తే ఆశగా వచ్చాను. తప్పకుండా సార్, మా కానిస్టేబుల్ చేత వెతికిస్తాను. వెరీ గుడ్. ఇదిగో ఫోటో. ఈ ఫోటో మా అమ్మ సార్. అమ్మా, ఏమిటి బాబు అంటున్నది? నిజం సార్, కావాలంటే నా వెంటనే చూపిస్తాను. ఏమిటా నువ్వు చెప్పేది? అవును డాడీ, మమ్మీ పేదరికంతో పాకలో బ్రతుకుతుంది. ఆ చక్రధర గారు ఆస్తిగా చేసి అనాథం చేశాడు ఒకరు. పద. రండి. అమ్మా శశిరేఖ, ఒక్క మాట తప్పు మాట్లాడినందుకు ఎంత శిక్ష విధించావమ్మా నీ తండ్రి. ఏ మనవాడిని అనాథ శరణాలయంలో చేర్పిద్దాం అన్నాను. ఇప్పుడు వాడే నువ్వున్న చోటికి దారి చూపించాడమ్మా. అమ్మా, అలిసిపోయిన నీ తండ్రి శిష్య జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలని నువ్వు కోరుకుంటే రమ్మా, మన ఇంటికి వెళ్దాం రా. ఆనాడు నేను చేసిన తప్పు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. నన్ను మన్నించి రామ్మా. ఏమమ్మా, మా అమ్మ ఇక్కడ ఉండాలిగా, ఇంటికి తాళం వేసిందేంటి? ఓరి పడవా, ఇప్పుడే కదరా మీ అమ్మతోనూ తాతతోనూ కలిసి మా తాతకు పెద్ద మేడుందని చెప్పి ఖరీదైన కారులో వెళ్ళావుగా, మళ్ళీ వచ్చి నాటకం ఏమిట్రా? శశిరేఖ వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే ఉండి ఉంటాడు. అడ్రస్ కనుక్కుందామా? అనాథగా పాకలో బ్రతుకుతోందని తెలిసి వచ్చాను. మళ్ళీ 7 అంతస్తుల మేడెక్కి కూర్చున్న బంగారు బొమ్మకు నా అవసరం ఏముంటుంది?